హాయ్ మాస్టర్స్, అందరికీ నా హృదయపూర్వక సుమాంజలిలు. ఈరోజు నుండి డాక్టర్ న్యూటన్ కొండవీటి గారి ధ్యానశాస్త్రం బుక్ నుండి కొంత సమాచారాన్ని కొత్తగా ధ్యానంలోకి వచ్చిన వారి కోసం పరిచయం చేయదలుచుకున్నాను. ముందుగా పరిచయం. నేటి ఉరుకులు పరుగుల జీవితంలో మనశ్శాంతి కోసం, ఒత్తిడి నుంచి ఉపశమనం కోసం, అనారోగ్యం నయం చేసుకోవటం కోసం మరియు సత్యాన్ని అన్వేషించడం కోసం ఎంతోమంది ధ్యానాన్ని ఆశ్రయిస్తున్నారు. ధ్యానం గురించి ప్రాచీన ఆధునిక గ్రంథాలకు దీటుగా అంతర్జాలంలోనూ అద్భుతమైన సమాచారం లభిస్తోంది. వాటన్నింటినీ మించి కాలానికి అనుగుణంగా బోధించే గురువుల ధ్యాన విధానాలు ఉన్నాయి. క్లుప్తంగా చెప్పాలంటే అన్ని రకాల ఆధ్యాత్మిక సాధనల్లో ధ్యానం అనేది తామర తంపరలా పరిణమించింది. ఈ అవసరమైన సమాచారం వల్ల, అనుభవరాహిత్యం వల్ల ఆత్మాన్వేషణ కోసం తప్పించేవారు దిక్కుతోచక అల్లాడిపోతారు. సులువైన సమాధానాలకు బదులుగా క్లిష్టమైన అస్పష్టమైన భాష వారిని మరింత గందరగోళానికి, అపార్థాలకు గురి చేస్తోంది. కొంతమంది ఎన్నో సంవత్సరాలుగా ధ్యానం చేస్తూ నిరంతర సాధన వల్ల ఎన్నో ప్రయోజనాలను పొందుతున్నారు. అయితే వారు తమ అనుభవాలన్నింటినీ అవగాహన చేసుకోలేరు. ఇప్పటికీ వారిలో కొన్ని సందేహాలు ఉన్నాయి. సమాధానం లేని ప్రశ్నలు ఇంకా మిగిలే ఉన్నాయి. ఈ పుస్తకం ద్వారా ధ్యానానికి సంబంధించిన సందేహాలన్నింటికీ సమాధానాలు ఇవ్వటానికి నిజాయితీగా ప్రయత్నించాము. సాధారణమైన వాటితో మొదలుపెట్టి సంక్లిష్టమైన వాటి వరకు అన్ని అంశాలను స్పష్టంగా, సులువుగా వివరించటం వల్ల కొత్తగా ధ్యాన మార్గంలోకి వచ్చిన వారికే కాకుండా ఎంతో కాలంగా ధ్యానాచరణలో ఉన్న వారికి కూడా ప్రయోజనకరంగా ఉంటుందని మా ఆకాంక్ష. ముందుగా ధ్యానం అంటే ఏమిటి అంటే సారాంశం మాత్రమే చెప్తాను. ధ్యానం అంటే మనోశూన్య స్థితి. ధ్యానం అంటే ఒక తక్షణ సంభవం. ధ్యానం అంటే మనస్సు నుండి అన్ని ఆలోచనలను పారద్రోలడం. ధ్యానం అంటే మనస్సును ఓ ఖాళీ పాత్రలా, వెదురు మురళిలా, నిశ్చల సరోవరంలా చేయడం. ధ్యానం అంటే మన యొక్క లేదా చైతన్యం యొక్క చర్యలను సాక్షిగా ఉండడం. ధ్యానం అంటే వదిలిపెట్టడం. ధ్యానం అంటే బంధరాహిత్యం. ధ్యానం అంటే ఏమీ చేయకుండా ఉండటం. ధ్యానం అంటే ఇప్పుడు ఇక్కడ జీవించడం. ధ్యానం అంటే సంపూర్ణ నిశ్శబ్దంతో నిశ్చలంగా ఉండటం. ధ్యానం అంటే లోపలి మాటలను మౌనం చేయడం. ధ్యానం అంటే మనలోని సారంతో సంబంధం ఏర్పరచుకోవడం. ధ్యానం అంటే మనను మనం భిన్న చైతన్య స్థాయిలో మేల్కొల్పుకోవడం. వివిధ దేశాల్లో వివిధ పేర్లతో మెడిటేషన్ గురించి తెలియజేస్తున్నారు. ఉదా, చన్, జన్, ధ్యానం ఇలా. ప్రపంచంలోని అన్ని మతపరమైన ఆచరణల్లోనూ ధ్యానం ఒక అంతర్భాగంగా ఉంటుంది. ధ్యాన పద్ధతులు కోకొల్లలుగా ఉన్నప్పటికీ అవన్నీ మనసును శూన్యం చేయడంపైనే దృష్టి సారించాయి. ధ్యాన విధానాలు వైవిధ్యంగా ఉన్నప్పటికీ వాటన్నింటి అంతిమ లక్ష్యం మాత్రం ఒకటే. థ్యాంక్ యూ. రేపు ఏది ధ్యానం కాదు అనే అంశంపై చెప్తాను. థ్యాంక్ యూ.